హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ ఆరా స్టార్ట్ అయింది బాహుబలి తర్వాత అనడానికి నో డౌట్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి సో కాల్డ్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. రీసెంట్ గా ఈ సినిమా 10 years పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాహుబలి 2 parts ని బాహుబలి ది ఎపిక్ పేరుతో తీసుకురాబోతున్నారు. కానీ ఆ రికార్డ్స్ ని తిరగరాస్తుందా? సలారోడు చేయని మ్యాజిక్ బాహుబలి చేస్తాడా? టాలీవుడ్ అదెక్కడుంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ ఏం కర్మ, హాలీవుడ్ కు కూడా తెలిసేలా చేశారు దర్శకధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. అంతకుముందు శివతో టీ టౌన్ సత్తా ఏంటో ప్రూవ్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవి బాలీవుడ్ మార్కెట్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ నేడు బాహుబలి ఓ మార్కు మూవీగా మారడంతో పాటు ఈ రోజు ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇక ఈ సినిమా రీసెంట్లీ 10 years కంప్లీట్ చేసుకుంది. దీంతో 2 సిరీస్ ను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇలా అనౌన్స్ చేసిందో లేదో అప్పుడే రికార్డులను స్టార్ట్ చేసింది బాహుబలి ది ఎపిక్. బాహుబలి ది ఎపిక్ అనౌన్స్ చేశాక ప్రముఖ ఆన్లైన్ టికెట్ వెబ్సైట్ లో 21 గంటల్లోనే ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించిన వారి సంఖ్య 25.1k మెంబర్స్ కాగా 24 గంటల్లో 29.2k మెంబర్స్ లైక్ చేశారు. కానీ వచ్చే ఏడాది నేరుగా రిలీజ్ అవుతున్న రామాయణకు 24 గంటల్లో 25k మెంబర్స్ లైక్ చేశారు. అంటే అప్పుడే రీ రిలీజ్ విషయంలోనూ రికార్డులను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటి నుండి మరో వేట మొదలెట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో రీ రిలీజ్ అయి హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచిన చిత్రాల్లో ముందు వరుసలో ఉంది మహేష్ బాబు ఖలేజా. ఈ ఏడాది May 30th 4K వర్షన్లో వచ్చిన ఖలేజాపై కాసుల సునామీ కురిపించారు కల్ట్ ఫ్యాన్స్. రీ రిలీజ్ లో మురారి పేరు మీదున్న 8.90 కోట్ల కలెక్షన్ రికార్డును సూపర్ స్టారే ఖలేజాతో చెరిపేశాడు. ఈ బొమ్మ రీ రిలీజ్ లో ఓవరాల్ గా 10 కోట్లను కొల్లగొట్టింది. కానీ సలార్ రీ రిలీజ్ కేవలం 5 నుండి 6 కోట్లు మాత్రమే వసూలు చేసి మురారి రికార్డును కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇక సౌత్ ఇండియా పరంగా విజయ్ దళపతి హవా చూపిస్తున్నాడు. రీ రిలీజ్ విషయంలో టాలీవుడ్ హీరోలను క్రాస్ చేసి టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాడు. గిల్లీ 32.50 కోట్లతో, సచిన్ 13.60 కోట్లతో సౌత్ లోనే హైయెస్ట్ గ్రాజర్ రీ రిలీజ్ చిత్రాలుగా మారాయి. ఇక ఓవరాల్ గా చూస్తే 2016లో వచ్చి ఆల్ట్రా డిజాస్టర్ గా మారిన సనం తేరీ కసం టాప్ చైర్ ను తీసుకుంది. అప్పుడు ఆడని బొమ్మ ఈ ఏడాది వాలంటైన్స్ డే వీక్ సందర్భంగా February 7న రిలీజ్ చేస్తే బొమ్మకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా, G5 లో అందుబాటులో ఉన్నా కూడా ఈ సినిమాపై కాసులు కురిపించారంటే అప్పుడు తీస్తే ఇప్పుడు కనెక్ట్ అయ్యారా బాలీవుడ్ ఆడియన్స్ అన్న డౌట్ వస్తుంది. దీని తర్వాత తుంబడుంది. ఇన్ని రికార్డులను క్రాస్ చేసి బాహుబలి ది ఎపిక్ హిస్టరీని క్రియేట్ చేస్తుందా? రీ రిలీజ్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంటుందా? October 31 తర్వాత చూద్దాం. 40+ బ్యూటీస్ నయనతార త్రిషల మధ్య కోల్డ్ వార్ ముగియలేదా? ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొడుతున్నారా? నయన్ మరోసారి రెమ్యునరేషన్ తో ఫిల్మ్ మేకర్ ని భయపెడుతోందా? లేడీ సూపర్ స్టార్ దెబ్బకి ఆఫర్ చెన్నై చందమామ చెంతకు చేరిందా? కోలీవుడ్ లో నయన్ త్రిష గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న ఆ బజ్ ఏంటి చూద్దామా? ఒకప్పుడు మా మధ్య కోల్డ్ వార్ నిజమే, అబ్బే ఇప్పుడు మా మధ్య అలాంటిదేమీ లేదు అని కవర్ చేసుకుంటున్న నయనతార త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విట్ అయిన సినిమాలో త్రిష యాక్ట్ చేసి ఫ్లాప్ మూటకట్టుకోవడం, ఆపై రోస్టింగ్ కు గురవడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40+ లో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిట్ అవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీ పడుతూ ఉండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. వాటిని నిజం చేస్తున్నాయి రీసెంట్ పరిణామాలు. త్రిష నయనతార మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నది ఇప్పటి మాట కాదు, ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. విజయ్ దళపతి కురువి మూవీ నుండే ఈ ఇద్దరి మధ్య స్నేహం చెడిందని టాక్. ఈ సినిమా కోసం ఫస్ట్ నయనతారకు ఆఫర్ చేస్తే గద్దలా తన్నుకుపోయిందట చెన్నై చందమామ. అదిగో అప్పుడు స్టార్ట్ అయిన వీరి మినీ సంగ్రామం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారినట్లు తెలుస్తోంది. మూకుత్తి అమ్మన్ కోసం త్రిషను ఫస్ట్ ఆర్జే బాలాజీ సంప్రదిస్తే ఆమె కాదనడంతో లేడీ సూపర్ స్టార్ వద్దకు వెళ్ళింది. చివరకు సినిమా ఎందుకు చేజార్చుకున్నానురా అని త్రిష ఫీల్ అయ్యేలా చేసింది. అలాగే తగ్ లైఫ్ లో నయన్ అనుకున్నాడట మణిరత్నం. మేడన్ నో చెప్పడంతో త్రిష షుగర్ బేబీగా మారింది. చివరకు రోస్టింగ్ కారణమైంది. పొన్నియిన్ సెల్వన్తో వచ్చిన పేరంతా చెడగొట్టుకున్నట్లయింది ఈ పొన్ను. జగల్ రాణితో పూజా హెగ్డే కేక పుట్టించింది. మోనికా అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కానీ బుట్టబొమ్మ కన్నా క్రెడిట్ కొట్టేస్తోంది మాత్రం మాలీవుడ్ హీరో సౌబిన్ షాహీరే. ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో ర్యాంప్ ఆడించేశాడు. తనలో యాక్టింగ్ స్కిల్లే కాదు, టన్నుల డాన్సింగ్ టాలెంట్ ఉందని ప్రూవ్ చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడే కాదండోయ్, గతంలోనూ మూన్ వాక్ స్టెప్స్ తో పాపులర్ అయ్యాడు అని తెలుసా మీకు? లోకేష్ కనకరాజ్ కూలీపై హైప్ పుట్టించేందుకు ప్రమోషన్లలో భాగంగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.
చికీ 2 వైప్ తర్వాత మోనికా అంటూ పూజా హెగ్డేతో మ్యాసివ్ స్టెప్ లేయించాడు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన బుట్టబొమ్మ ఈ పాటతోనూ ఇరగదీసింది, అందులో నో డౌట్. కానీ క్రెడిట్ మాత్రం ఆమెకు సగమే దక్కింది. మిగిలిన హాఫ్ తీసేసుకున్నాడు మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్. మాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి పరిచయం చేయనక్కర్లేని పేరు సౌబిన్ షాహిర్. కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రొమాంచం, మంజుమల్ బాయ్స్ డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు సౌబిన్. హీరో మెటీరియల్ కాదు కానీ మలయాళంలో సైడ్ యాక్టర్ నుంచి హీరోగా మారి ఇప్పుడు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ గా ఎదిగాడు సౌబిన్. కూలీతో కాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాను పలకరించబోతున్న ఈ హీరో మోనికా సాంగ్ లో ఎనర్జెటిక్ స్టెప్ లేసి వాట్ ఎ డాన్సర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. లోకేష్ అతడిలో నటుడే కాదు అంతకు మించిన టాలెంటర్ ఉన్నాడని చూపించాడు. సైలెంట్ క్యారెక్టర్స్ చేసే మలయాళ హీరోతో అద్దిరిపోయే మూమెంట్స్ వేయించాడు శాండీ మాస్టర్. సౌబిన్ ఇప్పుడే ఈ స్కిల్ బయటకు తీశాడు అనుకుంటే పొరపాటే. 3 ఏళ్ల క్రితం వచ్చిన భీష్మ పర్వంలోనూ ఓ సాంగ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించాడు ఈ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుంచే డాన్స్ మూమెంట్స్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది సౌబిన్. ప్రేమం సినిమాలో ఓ చిన్న స్టెప్ వేసి వావ్ అనిపించాడు. కాలీవుడ్ టాలీవుడ్ కు సౌబిన్ డాన్స్ కొత్తేమో కానీ మాలీవుడ్ ప్రేక్షకులకి కాదు. అతడి మూన్ వాక్ కు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఇలాంటి స్టెప్పులు వేయాలంటూ ఆయన్ను కోరుతుంటారు. కాదనకుండా డాన్స్ వేసి ఎంటర్టైన్ చేస్తుంటాడు. మొత్తానికి యాక్టింగే కాదు తనలో డాన్సర్ కూడా దాగి ఉన్నాడని ప్రూవ్ చేస్తున్న ఈ మాలీవుడ్ హీరో నుంచి ఫ్యూచర్ లో మరిన్ని మంచి డాన్స్ మూమెంట్స్ వస్తాయేమో చూద్దాం. తమిళ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే సమ్ టైమ్స్ నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ 16 అన్నాల తెలుగు ఆడపడుచు కూడా ఈ కోవలోకే వస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో సైడ్ హీరోయిన్ గా మెరిసిన బ్యూటీ లీడ్ క్యారెక్టర్స్ తో మెరవబోతోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? హావ్ ఎ లుక్. 1-2 సినిమాలతో యంగ్ యాక్ట్రెసెస్ ప్రూవ్ చేసుకుంటే టాలీవుడ్ లో ఆఫర్లు తన్నుకుంటూ వస్తాయి. ఇది తెలుగు అమ్మాయిలకు వర్తించదు. వీళ్లు టాలీవుడ్ లో రాణించాలంటే కోలీవుడ్ లో భీభత్సమైన ఐడెంటిటీని తెచ్చుకోవాల్సిందే. అప్పుడు కానీ కన్నెత్తి చూడదు టీ టౌన్. అంజలి, స్వాతి, శ్రీదివ్య, ఆనంది, ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లాంటి తెలుగు అమ్మాయిలకు ఇక్కడ కన్నా తమిళ ఇండస్ట్రీనే పెద్దపీట వేసింది. మంచి ఆఫర్లనిచ్చింది. కోలీవుడ్ లో క్లిక్ అయ్యాక ఇక్కడ అడపాదడపా ఛాన్సులిచ్చి ఏదో వీళ్లకు బ్రేక్ ఇచ్చామని ఫీల్ అవుతోంది టాలీవుడ్. ఇప్పుడు వీళ్ల జాబితాలోకి చేరింది శ్రీగౌరి ప్రియ. మ్యాడ్ కన్నా ముందు 1/2 డజన్కు పైగా చిత్రాల్లో నటించిన ఐడెంటిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే ట్రూ లవర్ తో రిజిస్టర్ అయ్యిందో మేడం ఫేట్ మారిపోయింది. ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్ లో ఓకే అనిపించినా అందులో కూడా గౌరీ ప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకుముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ లో చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడర్న్ లవ్ చెన్నైతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ ట్రూ లవర్ తో ప్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి పిల్లకు ఆఫర్లిస్తోంది. సైడ్ హీరోయిన్ నుంచి లీడ్ యాక్టర్ గా ఛాన్సులు దక్కించుకుంది ఈ మాజీ మిస్ హైదరాబాదీ. ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా ఇప్పుడు నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతోన్న వింటావా సరదాగాలో నటిస్తోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న థర్డ్ ఫిల్మ్ వింటావా సరదాగా. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతీ యువకులందరికీ సంబంధించిన స్ట్రగుల్స్, ఫ్రెండ్షిప్ తో పాటు ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇందులో అశోక్ సరసన జోడీ కడుతోంది గౌరీ ప్రియ. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. యూత్ఫుల్, లవ్ అండ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు ఉద్భవ్ దర్శకుడు. ఇక గౌరీ ప్రియకు టాలీవుడ్ లో టాస్క్ స్టార్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ లేదా వింటావా సరదాగాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి గెస్ట్ గా మారే ప్రమాదం ఉంది. జాన్వీ కపూర్ నెక్స్ట్ సినిమా విషయంలో ఊహించిందే జరిగింది. అనుకున్న టైంకి బొమ్మ రావటం డౌటేనన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది. కానీ ఏ డేట్కి వస్తుందో చెప్పకుండా ఆగస్ట్ అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ అసలు చిక్కంతా అక్కడే స్టార్ట్ అయింది. ఆగస్ట్ అంటే తెలిసిందేగా ఎంత టఫ్ ఫైట్ ఉందో. దేవరాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ నెక్స్ట్ మూవీలో సౌత్ అమ్మాయిగా కనిపించేందుకు రెడీ అయింది. బాలీవుడ్ లో తెరకెక్కిన పరం సుందరిలో కేరళ కుట్టిగా కనిపించబోతోంది. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్లను స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఫస్ట్ లుక్ తప్ప ఏ అప్డేటు లేదు. ఇక మన జాను పాప అయితే ప్రియుడు శిఖర్ పహారియాతో విదేశాల్లో చక్కర్లు కొడుతూ టైం పాస్ చేస్తోంది. మరి సినిమా సంగతి ఏంటి అంటే బొమ్మ ఈ జూలైలో థియేటర్లలో పలకరించే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చింది టీం. జూలై 25న సన్ ఆఫ్ సర్దార్ 2 వస్తుండటంతో వారికి మడాక్ ఫిల్మ్స్ లైన్ క్లియర్ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్ల కోసం డేట్ త్యాగం చేసి ఇప్పుడు తమ బొమ్మను ఎప్పుడు తీసుకురావాలో తెలియని అయోమయ పరిస్థితిలోకొచ్చింది పరం సుందరి టీం. 1 కాదు 2 బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ డిష్యూన్ చేసుకుంటున్న ఆగస్టు నెలపై ఖర్చీఫ్ వేసిందంటే రిస్క్ కు రెడీ అయ్యిందని అర్థం.
ఆగస్టులో బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. వార్ 2తో పాటు కూలీ చిత్రాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఆగస్టు 14న 2 ఫిల్మ్స్ కాసుల సునామీ కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇది తెలిసే ముందుగా వచ్చేస్తోంది దడక్ 2 టీం. ఆగస్టు 1న కర్చీఫ్ వేసుకుంది. వీటి దెబ్బకే చిన్నా చితకా సినిమాలు భయపడుతుంటే నేనున్నా అంటూ వస్తోంది పరం సుందరి. అయితే వార్ 2 కూలీ ఫైట్ గురించి మడాక్కు అవగాహన ఉన్న నేపథ్యంలో ఆ మంత్ ఎండింగ్ కి రావాలన్న యోచనలో ఉన్నట్లు టాక్. ఆగస్టు 29న రావాలని ఫిక్స్ అవుతోందట. ఆ సినిమాలకు 2 వీక్స్ గ్యాప్ లో రాబోతోందట. ఐడియా ఓకే, కానీ ఈ 2 బొమ్మల్లో ఏ మూవీ అయినా లాంగ్ రన్ అందుకుంటే ఇక పరం సుందరి సంగతేంటో టీం కైనా క్లారిటీ ఉందో లేదో. అయినా సరే రిస్క్ చేసి వస్తుందేమో. లెట్స్ సీ. సో చూసారు కదా, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.